ఇయాల రేపట్ల పెద్ద పెద్ద అధికారులే వరాలిచ్చిపోతే అవి అమలు అయ్యేటానికి కొన్నేళ్లు పడుతుంది. ఒక్క వరం ఇచ్చి ఇట్లా కొబ్బరికాయ కొట్టిపోతారో లేదో. పని అట్టకెక్కి నెలలు దాటి సంవత్సరాల కమానం అట్లనే పడవ పడడం మనం చాలా దిక్కులే చూసినాం. కానీ ఒక బుజ్జి చెప్పిన ఒకటే మాటకు గా ఊళ్ళే బడి తయారైంది. చదువుకుంటానికి దూరం పోతున్న పొల్లగాండ్లకు పెద్ద ఆసరైంది. ఇంతకా బుజ్జెవళ్ళు గా బడి గంత దబ్బిన కట్టించింది ఎవళ్ళు అనేది నేను చెప్పుడు కాదు గాని ఇగో మీరే చూడుర్రి. తోవంతా బురద బురద ఉన్న పెద్ద పెద్ద కార్లు వచ్చినాయి. గా కార్లకెంచి అడవి బిడ్డ మంత్రి సీతక్క దిగి ఇట్లొచ్చిందో లేదో ఊరి అమ్మలక్కలంతా ఎదురుపోయి నీళ్లారా పోసి ఎదుర్కుర్రు. అయ్యగారు మంత్రాలు చదువుతుంటే పొల్లగాండ్లు పూల రెక్కలు జల్లుకుంటా మా సంబరంగా దొలకపోయిర్రు. ఆ టెంక అసలు కార్యం షురువైంది. మంత్రి సీతక్క ఇంక ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ సారు కొబ్బరికాయలు కొట్టిర్రు. కత్తెర తీసుకున్న సీతక్క పచ్చరిబ్బన్ను పట్టుకున్న కత్తెరిచ్చి కొత్త బళ్ళే అడుగుపెట్టింది. బడి పొల్లగాండ్లకు బుక్కులు పల్కలు బడి బట్టలు వంచింది. అందరికి మంచిగా చదువుకొర్రి బేటా అని 4 బుద్ధి మాటలు చెప్పింది. ఈ కొత్త బడిని ఒక చిన్న బుజ్జి అడిగిన కోరిక కాదనకుండా సీతక్క ఎమ్మటే గట్టించి ఇచ్చిన మాట నిలుపుకుంది. అసలుకైతే గీడ నీలం రంగు గౌన్ వేసుకున్న బుజ్జిని చూస్తుర్రు కదా, పేరు పూనెం తులసి. అయితే గీ షెల్లకు బగ్గ టాలెంట్ ఉండి ఈ నడుమ జీ తెలుగు డ్రామా జూనియర్స్ కార్యంకి ఎంపికైందట. అసలే గుత్తికోయ బిడ్డ అవ్వుడుతోని జీ కంపెనీ వాళ్ళు మంత్రి సీతక్కను పెద్ద సుట్టం లెక్క రమ్మన్నారట. గా కార్యానికి హాజరుపడ్డ సీతక్క గీ బుజ్జిని దగ్గరికి తీసుకొని నీకేం కావాలే నానా అని అడిగితే, మేడం మా గూడెంలో బడి లేక బొచ్చడి అవస్థలు పడుతున్నాం, జర బడి కట్టించుర్రి అని అన్నదట. అదిన్న మంత్రి మేడం సరే బేట అట్లనే కట్టిస్తా అని వెంటనే అధికారులతోని మాట ముచ్చట చేసి కార్పొరేట్ బళ్లకు ధీటుగా గీ సర్కార్ బడి కట్టించి సీతక్క పుట్టిన దినం నాడే పరదా గుంజి చాలు చేసిర్రట. 30 మంది చదువుకునే పొల్లగాళ్లున్న ఆ గూడెము కొత్త బడి వడురుతోని దూరం పోయే బాధ తప్పిందన్నట్లు. చూడుర్రి బుజ్జి ఎంత మంచి కోరిక కోరిందో. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ఉన్న బయ్యక్కపేట దగ్గర అడవి ప్రాంతంలో ఉండే తక్కెళ్ల పహాడ్ అనే ఊర్లో అయ్యింది గీ ముచ్చట.